ఇటీవల బిగ్ హిట్ అయిన మంగళవారం సినిమాలో మేరీగా ఎంతో చక్కగా అలరించిన సింధు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి ఆవిడ సినిమా విశేషాలు అంటే ఆవిడ ప్రస్థానం ఎలా మొదలైందని తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. మీ సినిమా కెరీర్ ఎలా స్టార్ట్ అయిందండి? నా సినిమా కెరియర్ లాక్డౌన్లో స్టార్ట్ అయింది. చాలా డిఫరెంట్. చాలామంది ఆర్టిస్టులు అవ్వాలని చాలా ఏళ్ళ నుంచి కలలు కానీ చాలా ఇయర్స్ కష్టపడి ఇక్కడ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. నాకు తెలుసు, నేను కూడా చాలామందిని చూస్తున్నాను. నేనైతే లాక్డౌన్లో భీమవరం నుంచి అందరూ అలా లాక్ అయిపోవడం, ఎప్పుడు నేను పుట్టిన కాడి నుంచి చూడని వాతావరణం చూడడం నాకు నచ్చలేదు. దాన్ని బయటకు రావాలి, ఒక కొత్త న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని హైదరాబాద్ వచ్చేసాం ఫ్యామిలీ. మాకు కూడా గ్యాప్ దొరికింది హైదరాబాద్ రావడానికి. దెన్ ఒక ఫ్రెండ్ సరదాగా అడిగారు, పవర్ ప్లే సినిమాలో ఒక పోలీస్ క్యారెక్టర్ చేయండి, హైట్ బాగున్నారని. అట్లా స్టార్ట్ చేసా. ఫొటోస్ త్రూ క్రేజీ అంకుల్స్, చోర్ బజార్, దెన్ అలా ఇంకో 2 మూవీస్ చేసా. ఇంకా మంగళవారం మూవీలో కూడా నాకు ఆఫర్ రావడం జరిగింది. అలా చేసా. అంటే పవర్ ప్లే సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశారు, కానీ మంగళవారం సినిమాలో దానికి పూర్తి విరుద్ధంగా విలన్ క్యారెక్టర్ చేశారు. ఎందుకు? అంటే డైరెక్టర్స్కి యాక్టర్స్ని ఎంచుకునేటప్పుడు వాళ్ళకి తెలుస్తుందండి ఎవరు దేనికి సెట్ అవుతారు, వాళ్ళ ఫేస్ ఫ్యూచర్స్ కానీ వాళ్ళ దీనికి సెట్ అవుతారో లేదో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు నన్ను పిలిచి ఆడిషన్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్ అన్ని క్యారెక్టర్లు చేయడానికి రెడీగా ఉండాలి. అది విషయం. ఇది చేయాలి అది చేయాలి అని కాదు. ఇండస్ట్రీలో ఒక అవకాశం దొరకడానికి ఈరోజు చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటారు. నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి నాకు తెలుసు. జడ్జెస్, లాయర్స్, చాలా మంచి మంచి వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక ఛాన్స్ వస్తే చాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు నేను చాలామందిని చూసా. ఐ ఫీల్ సో ప్రౌడ్. నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ 6 మూవీస్ వితౌట్ ఎనీ సపోర్ట్ చేయగలుగుతున్నాను అంటే నా దగ్గర కూడా టాలెంట్ ఉంది. ఐ విల్ డూ ఎనీ క్యారెక్టర్. అది ఒక ఆర్టిస్ట్కి ఛాలెంజ్ అనమాట, ప్రూవ్ చేసుకోవడానికి. అంటే మంగళవారం సినిమా అనేది చాలా సక్సెస్ అయింది. ఆ సినిమా తర్వాత మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? వచ్చేవి. ఏదైనా కూడా నేను సెట్ మీదకి వెళ్ళేదాకా నేను బిలీవ్ చేయను దాన్ని నాది నాకు వచ్చింది అని. వచ్చాయి. అంటే ఫస్ట్ టైం ఒక ఆర్టిస్ట్గా నన్ను గుర్తించి ఒక డైరెక్టర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చి, మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, నేను హ్యాపీ ఫీల్ అయ్యేంత పెద్ద డైరెక్టర్, ఒకసారి రెండమ్మ ఆఫీస్కి అని పిలిచేది నాకు మంగళవారం త్రూ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. మంగళవారం సినిమాలో పాయల్ రాజ్పూత్ని బాగా ఇబ్బంది పెడతారు. ఆ సీన్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ నేను థియేటర్లో 3 టైమ్స్ చూశాను మూవీ. గుక్కపెట్టి ఏడ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్కి నేను అక్కడ ప్లే చేసిన దానికి అసలు సంబంధం లేదు. నేను చాలా సెన్సిటివ్, ముఖ్యంగా ఉమెన్స్ పట్ల ఇంకా సెన్సిటివ్. వాళ్ళకు ముందే ఇదిగా వాళ్ళు ఏమైనా బాధపడితే నేను అసలు చూడలేను. దెన్ ఇంకా క్యారెక్టర్ డిమాండ్, మనం ఏం నిజంగా కొట్టట్లేదు, డైరెక్టర్ చేయించుకుంటారు మనతో. అంటే మంగళవారం సినిమాలో పాయల్ రాజ్పూత్ గారు ఒక డిసీజ్తో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళని బయట ఎవరైనా చూసారా మీరు? ఆల్మోస్ట్ 100కి 90% ఈటీసీస్ తోటి ఉంటారండి. ఉన్న నిజాలు బయటకు మాట్లాడరు జనము. డైరెక్టర్ దాన్ని ఒక కొత్త వ్యూలో చూపించారు. అది నిజంగా ఉంటుంది, ఉన్నారు అని కాదు, మేబీ ఉండొచ్చు, ఉంటారు సొసైటీలో. అది కూడా ఒక థింగ్ కదా దాన్ని. కానీ ఆ అమ్మాయి లైఫ్లో ఏం జరిగింది అనేది మాత్రం చాలా ఎమోషనల్లీ ఒక సెన్సిటివ్ లైన్ని, ఒక ఆడపిల్లని ఎవరూ చూపించిన విధంగా ఆయన చూపించారు. ఛాలెంజింగ్. ఇప్పుడు సినిమా అంటే కదండి, మీకు కొత్త మీరే దాన్ని చూపిస్తే ఈడేం తీసాడు అంటారు, కొత్త చూపిస్తే దానిలో మళ్ళీ ఇలాగెలా తీసాడు అంటారు. దానికి మనం ఏం చేయలేం. అల్టిమేట్గా మ్యూజిక్, కంటెంట్, ఎమోషన్ అండ్ అన్నీ కూడా మిక్స్ అయ్యి వండర్ఫుల్గా రిలీజ్ అయిన సినిమా మంగళవారం. కాకపోతే ఈ ఎలక్షన్ టైం ఆర్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్న టైంలో అది రిలీజ్ అవ్వడం వల్ల ఆ టైంలో అంత ఊపకపోయినా ఓటీటీలో మాత్రం అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ప్రియదర్శి క్యారెక్టర్ ఒకటి సస్పెన్స్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఆయన సూట్ అయ్యాడు అనుకుంటారా, లేదా కార్తికేయన్ పెట్టుంటే బాగుండేదని మీకు ఏమైనా అనిపించిందా? లేదండి, ఖచ్చితంగా సూట్ అయ్యారు ప్రియదర్శి గారు ఎమోషనల్లీ. ఆ అబ్బాయిలో ఆ క్యారెక్టర్ ఏంటి, చిన్నప్పుడు అమ్మాయి చైల్డ్హుడ్ ఫ్రెండ్, సహజంగా ఉంటాడు ప్రియదర్శి గారు నాకు తెలిసి, నేను చూసినంత మటుకి. దీనికి మరీ పెద్ద పెద్ద హీరోలను తెచ్చి పెడితే ఆ సహజత్వం కోల్పోతాం. డైరెక్టర్కి తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో, అందుకే పెట్టారు. డైరెక్టర్ గారు కూడా ఒక సందర్భంలో అన్నారు, కార్తికేయన్ పెడదామని అనుకున్నాను కానీ కుదరలేదని అనుకున్నాను, ఎందుకంటే RX 100 తర్వాత వాళ్ళిద్దరు కలిస్తే బాగుండేది, ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వచ్చేదని అన్నారు ఆయన. ఏం అని ఉంటారు. నాకైతే ప్రియదర్శి 100కి 100%. పోనీ కార్తిక్ గారిని పెట్టుకోలేకపోయినా
దాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రియదర్శి గారు అయితే సహజత్వం. నా దృష్టిలో అయితే కార్తీక్ గారి కన్నా నాకు ప్రియదర్శి గారే సెట్ అయ్యారని అనిపించింది. అది డైరెక్టర్ గారి ఒపీనియన్, నాకైతే నచ్చారు. పొలిటికల్ విషయానికి వస్తే మీరు గతంలో పొలిటికల్గా బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు కనిపించట్లేదు, ఏంటండి? నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను దానికి. నేను ఒక వృత్తిని ఎంచుకున్నాను యాజ్ ఏ ఉమెన్, నా ఫ్యామిలీ కోసం, దానికోసం కనిపించకూడదని రూల్ ఏం లేదు. ఎవరికైనా అంటే ప్రజలకి నా అవసరం ఉంది అని ఒక నాయకుడి నుంచి పిలుపు వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళాలని నేను బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు బ్రేక్ తీసుకుని నేను మళ్ళీ వస్తాను, నాకు నేనుగా వెళ్ళలేను కదా. అలాగే నేను ఇండివిజువల్ నాయకత్వాన్ని ఎక్కువ ఇష్టపడతాను. అంటే అన్ని చాలా పార్టీస్ ఉన్నాయి ఆల్రెడీ, మేము జాయిన్ అవ్వాలంటే అట్లలోనే జాయిన్ అయ్యి పని చేయొచ్చు. మా స్వతలాభం కోసం, పదవుల కోసం అయితే నేను చెయ్యొచ్చు. నేను కోరుకున్న నినాదం వేరు, నేను తీసుకున్న నిర్ణయం, అభిప్రాయాలు దానికి తగ్గట్టు ఇప్పుడు ఏం లేవు రాజకీయాలు. ఒక నాయకుడు పట్లే పనిచేయడానికి నేను ఎప్పుడు పనికిరాను. ప్రజలకు పనికొచ్చే విధంగా ఒక నాయకుడు ఉన్నప్పుడు పనిచేస్తాను. ఇప్పుడున్న పార్టీలు ఎవరెవరితో ఏ టైంలో ఎలా కలుస్తున్నారో మీరందరూ చూస్తున్నారు కదా. ఒకే ఇంట్లోంచి వెళ్ళి ఇంకో పార్టీలో కలుస్తున్నారు, అనుకోని విధంగా మార్పులు జరుగుతున్నాయి. ఇలాంటి రాజకీయాల్లో నా బోటి అమ్మాయి అవసరం అంతగా లేదేమో అనిపిస్తుంది అంతే. నాకు నా ఫ్యామిలీ ఉంది కదా, ఫస్ట్ నేను దాన్ని చూసుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరైతారంటే మీ ఒపీనియన్ ఏంటండి? ఫ్రాంక్లీ మాట్లాడాలంటే ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు నాకు అక్కడి నుంచి అనుకోని విధంగా ఉంటుంది. నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ మాట్లాడడం ఇష్టం లేదు. కానీ ఏదైనా ఉన్నట్టు ఒప్పుకోవాలి. 5 ఏళ్ల ఈ ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు కరోనాతో నిండిపోయి ఉంది. ఖచ్చితంగా ఏ నాయకుడు ఇదివరకు ఏ ప్రభుత్వంలో ఉన్న నాయకుడు ఎదురు చూడని దెబ్బ జగన్ గారి ప్రభుత్వంలో ఆయనకి వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్లీ యూనివర్స్ అంతా ఇబ్బంది పడింది, అందులో ఒక భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇబ్బంది పడింది. ఆ టైంలో జగన్ గారు చాలా సపోర్ట్గా ఉన్నారు, అది మనం ఒప్పుకోవాలి. వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా నిత్యావసర సరుకులు అన్నీ ఇవ్వటమే కాకుండా ఏదైతే మనం అనేక రకాల పనులకి, ఈ సేవకి అట్లకి చూసుకుంటే అన్ని విధాలుగా సచివాలయాలు అవి పెట్టడం కానీ నాకు ఎందుకో గుడ్ థింగ్ అనిపించింది. ఓకే, బాగానే చేస్తున్నాడు కదా అనిపించింది. ఇంకా అందులో ఉన్న లోటుపాట్లు, ఇంకా వాళ్ళు ఏం తింటున్నారు, ఏం కాజేస్తున్నారో నాకు తెలీదు. నా వరకు నా కంటికి కనిపించిన విజన్, ప్రజలకు ఒక నాయకుడు ఎంత దగ్గరగా ఉండాలి, అక్కడ జగన్, ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అనుసంధానం అయ్యి ఎమ్మెల్యేలు 100 కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తారు, దానికి ఏం కాదని. గతం నుంచి అలాంటి నాయకత్వాలు చాలా చూసాం మనం. మీకు కూడా తెలుసు కదా, వాళ్ళు 100 కోట్లు పెట్టడం, 200 కోట్లు లాక్కోవడం ఇది జరుగుతూనే ఉంటుంది. ప్రజలకి నాయకుడికి మధ్యలో ఒక వ్యవస్థ వచ్చింది. ఐ అగ్రీడ్ దట్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ప్రజలకు నచ్చితే ఖచ్చితంగా వస్తాడండి ఏ నాయకుడన్నా, దాన్ని ఎవరూ ఆపలేరు. అలాగని నాకు రావాలని కోరుకుంటున్నానని కాదు. పూర్తిగా నేను ఆంధ్రప్రదేశ్లో లేను, అక్కడ కనీసం బియ్యం కానీ మా ఫ్యామిలీకి కావాల్సిన పథకాలు నేనేం తీసుకోవట్లేదు. కానీ ఖచ్చితంగా అభివృద్ధి 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 అంటున్నారు. ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు కరోనా తర్వాత ఇంకో 2.5 సంవత్సరాల్లో ఎంటైర్ ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వానికి ఇచ్చిన బడ్జెట్లోదే చేస్తున్నారు జగన్ గారు కూడా. అంతే కదా, ప్రతి ప్రభుత్వానికి ఇదే బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్లో ఇంత చేయగలిగినోడు ఇంకొక అవకాశం ఇస్తే చేస్తాడేమో అని నా పర్సనల్ అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వాలంటీర్ వ్యవస్థని మీరు చాలా మంచిదని అన్నారు, కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ వల్ల కొన్ని దుర్వినియోగాలు కూడా అవుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దాని మీద ఆయన మాటలు నేనేం తీసిపాడేసి ఆయన చెప్పేదంత అబద్ధం అని నేనేం చెప్పను. కానీ అందరూ అలా అనడం మాత్రం ఖచ్చితంగా తప్పు. ఒకరిద్దరు మనుషులు ఎవడ పార్టీలో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. అలా మనం తవ్వుకుంటే చాలా విషయాలు బయటకు తీయాల్సి వస్తుంది. వాలంటీర్ వ్యవస్థను బ్లేమ్ చేయడం చాలా తప్పు. ఆయన చెప్పింది తప్పని నేను అన్ను. ఒకళ్ళిద్దరు చేసిన దానికి మొత్తం వాలంటీర్ వ్యవస్థనని వన్ సైడ్ ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. నాకు కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానము. ఆయన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే మాటలు అయితే ఇవి కాదు. ఐఎమ్ ఆల్సో హర్టెడ్. ఇప్పటికీ ఆయన అంటే నాకు అభిమానము. ఫ్యూచర్ లీడర్ ఖచ్చితంగా. అంటే ఇప్పుడు 2024లో కూడా ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు చాలామంది. అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. జగన్ గారి కన్నా ఇంకా బెటర్గా ఆయన చేయగలుగుతాడని నేను కూడా నమ్ముతాను. అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫైనల్గా మీరు కూకట్పల్లి నుంచి మీ ఫ్రెండ్ కోసం ఇక్కడ సెలూన్ వరకు వస్తా అంటున్నారు. అంటే మిగతా సెలూన్స్కి ఈ సెలూన్స్కి డిఫరెన్సెస్ ఏంటి? అంటే తప్పకుండా తను నా ఫ్రెండ్ ఏదైనా బెటర్ సజెస్ట్ చేస్తారు. యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు ఎలాంటి సర్వీసెస్ కావాలో నిజాయితీగా తనకు తెలుసు. నేనైతే అందుకోసం ఇక్కడికి వస్తాను. అంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఇక్కడ కొన్ని స్పెషలైజేషన్స్ అనేవి ఉంటాయి. నా బడ్జెట్లో కూడా ఉండాలి కదా.
నా బడ్జెట్లో కూడా ఉండాలి కదా అందుకు. అంటే ఇక్కడ సెలబ్రిటీసే రావాల్సి ఉంటుందా, మామూలు పీపుల్ వచ్చినా కూడా వాళ్ళు దాన్ని బేర్ చేయాల్సేలాగా ఉంటుందా? అందరికీనండి, అందరికీ ఎక్కడైనా ట్రీట్మెంట్ అంతేనండి. ఇక్కడ డబ్బులు ఏంటంటే షోప్ ఎక్కువ చేసి కొంచెం ఎక్కువ వసూలు చేస్తారు, అంతకు మించి ట్రీట్మెంట్లో ఏం తేడాలు ఉండవు నాకు తెలిసి. మనం ఎలా ఉన్న వాళ్ళని కొంచెం పెద్దగా ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీలు అయితే ఏం చేయరు కదా బ్యూటీ పార్లర్లో. డబ్బులు అంటే షో అప్ అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్గా చూపిస్తే దానికి తగ్గ ట్యాక్సెస్ రూపంలో వాళ్ళు వసూలు చేస్తారు. తనకు ఉన్న దాంట్లో ముందుకు వెళ్తుంది కాబట్టి సర్వీస్ అయితే వెరీ గుడ్. వాటితో వీటిని తీసి పడేయడానికి ఏం లేదు, వాళ్ళకన్నా కొంచెం బెటర్గానే ఉంటుంది సర్వీస్. అంటే కొన్ని చోట్ల బ్యూటీ పార్లర్లు ఏంటంటే వాళ్ళు సజెస్ట్ చేసే ప్రోడక్ట్స్ వల్ల ఇంకా కొంత నష్టం జరిగే అవకాశమే ఉంటుంది దాని గురించి. అవును, ఖచ్చితంగా అలాంటివి చాలామంది ఫేస్ చేశారు, నేను కూడా ఒక్కోసారి ఫేస్ చేస్తూ ఉంటాను. అందుకే అంటున్నాను, ఇప్పుడు తనకు అనుకోండి, నేనైతే ఒకటి నమ్ముతాను, ఏదన్నా గమ్మున తేడా వచ్చినా నేను అడగడానికి ఉంటుంది దాన్ని. మీరు చెప్పింది అయితే రైట్, కొన్ని చాలా ఎక్స్పెన్సివ్ బ్యూటీ పార్లర్లో కూడా ప్రొడక్ట్స్ వల్ల తేడా రావడం జరిగింది. ఏదైనా ముందు మనం ఏది పడితే అది చెప్పారు, అందరూ వాళ్ళు చేయించుకున్నారు మనం చేయించేసుకుందాం అని కాకుండా మనకి ఏది అవసరం, ఎంతవరకు అవసరం, దాని మీద కొంచెం మనం కూడా వాళ్ళతో కూర్చుని ఇది మంచిదేనా కాదా, నా స్కిన్కి పడుతుందా లేదా, దీని మీద వెళ్తుంది. ప్రవీణ్ నాకు చాలా మంచి ఫ్రెండ్, తను కూడా ఆర్టిస్టే, ఐఎమ్ ఆల్సో ఆర్టిస్ట్. నేను మంగళవారం మూవీలో కూడా చేశాను. చాలా ప్రౌడ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఆర్టిస్టులు అన్నాక ఫస్ట్ మేమందరం చూసుకోవాల్సింది మేకోవర్, బ్యూటీ. వీటికి ఇలాంటివి చాలా అవసరం. ఏదైతే ప్రవీ స్టార్ట్ చేశారో, నేను చాలా రోజుల నుంచి ప్రవీ దగ్గరికి వచ్చి సర్వీసెస్ తీసుకుంటూ ఉంటాను, తన సజెషన్స్ తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు చాలామందికి హెల్ప్ అయ్యే విధంగా తను అకాడమీ స్టార్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముందు యాజ్ ఎ ఉమెన్ సొసైటీలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఏదైనా పని ఎంచుకుంటారో దాన్ని ఖచ్చితంగా అందరం సపోర్ట్ చేయాలి. అందులో నేను తన డెడికేషన్కి, తను పడే ఏమంటారు కష్టానికి నేను ఎప్పుడు కూడా ఫిదా అయిపోతూ ఉంటాను. అందుకే నేను కేపీహెచ్పి నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చాను. తన దగ్గరికే వస్తాను కేపీహెచ్పి నుంచి. దారిలో చాలా సెలూన్స్ ఉంటాయి, ఐ నో దట్. బట్ అందరూ కూడా వచ్చి సపోర్ట్ చేయండి ప్రవీకి. ఎవరైతే ఇందులో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో మంచి సర్వీసెస్, మంచి సజెషన్స్ తీసుకోవడానికి అకాడమీకి కూడా సపోర్ట్ చేయండి. తప్పకుండా అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. విష్ ఆల్ ది బెస్ట్.